కానీ భలే ఉంది మాకు భలే. ఆయన పోగని మాట్లాడితే రకరకాల కోర్సు రకరకాల జోక్స్ చెప్పారే అన్నారు. ఇప్పుడు అనుకోకుండా ఆయన మోహన్ బాబు గారు పుట్టిన మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ నేనేది నాకు వేయలేదు సార్. లోకమంతా అయ్యాక మోహన్ బాబు గారు మళ్ళీ ఇతర వాళ్ళు వచ్చేసా 20 తీసేవారే. బాగా ఇష్టం అండి. అంటే బాగా స్ట్రెస్ అయినప్పుడు రిలాక్స్ అవ్వాలంటే అదే. ఇక సండే గ్యాప్ ఉన్నప్పుడు పిల్లల ఇంట్లో ఇద్దరు నాకు ఆడపిల్లలండి. అమ్మగారిని అయితే చూశానండి. ఏముంటారు ఇంకో విషయం చెప్పమాట, చాలా బాగుంది. ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో ఉంది కదా సార్, చూసిరా అసలు సినిమా ప్రపంచం తెలియదు. అది తరచు లొకేషన్ చూడలేదు కదా, అవి కట్టేయడం లేదంటే క్రెడిట్ కార్డు బుక్ చేయడం మళ్ళీ డబ్బులు అంతే అంతే. అది ఇక తర్వాత పెళ్లి చేసి అన్యాయం చేసిండు కూడా లేకుండా అయిపోయిందన్న. అంటే ఆమెకు ఇష్టమైనప్పుడు చెప్తే మనం ఏం చేస్తామన్నా. కాదు నాకు మోహన్ బాబు మనకి కమిట్మెంట్లు ఉన్నాయి కదా, అదేమో గాలి దీపం టైపు. నన్ను ఏమని చేస్తుంది రాజేస్తే రవి గారు కూర్చొని నా చిత్రం ఉన్నారు. కానీ ఒకరోజు కూర్చోవాలంటే ఎవరో రవి గారే ఎవరో కూర్చోవాలి. సార్ మరి అప్పుడు రేపు ఊరి నుంచి వచ్చిన తర్వాత చెప్పండి, మీ టైం ఫ్రీ నా టైం ఫ్రీ ఉన్నప్పుడు కూర్చుందాం, స్టోరీ చేద్దాం. అమెదార్ ప్రేమ్కి మాట్లాడమని ఆమెనే మాట్లాడుకుందా చేస్తాను ఇబ్బంది. ఆమె స్టోరీ రాయాలంట కాదు ఆ రోజు మీరు అన్నారు కదా, నాట్ ఎమోషన్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ అండి. తర్వాత అంతే. ఇంగ్లీషు కొరియన్ చూస్తుంటా కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇలా రావాలనిపించింది. ఇది బిజీ అయిపోయాను సినిమాల్లో. 14 years చేశాను. హైదరాబాద్ వదిలేయడం బయటకి ఇష్టం ఉండదు. సో బటర్ సాఫ్ట్వేర్ వదిలేద్దాం అనుకున్నా, బోర్ అయిపోయింది. అంటే స్టేజ్కి వచ్చిన తర్వాత ఏముంటుంది, 200 మంది వాళ్ళ రిపోర్టింగ్లు అర్థం సరిపోయింది. అంటే మీ పెళ్ళైనాకనేనండి, మీ పెళ్ళైనాకనేనా డిసిషన్ తీసుకుంది మీరు? పెళ్ళాక 8 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టాక. ఓకే అబ్బా, 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు పిల్లలు. పెద్ద డిసిషన్. ఎవరు ఇప్పుడు అదే అర్థం కాదు, చాలా పెద్ద డిసిషన్. మైక్రోసాఫ్ట్ అంత పెద్ద జాబ్, డ్రీమ్ ఉండే. అవునండి, చాలా డ్రీమ్తో అచీవ్ అయ్యా. అలా అది వచ్చిన సినిమా బాగా బిజీగా ఉన్నా. సో ఇదైతే ఎవ్రీడే న్యూ క్యారెక్టర్, ఎవ్రీడే సేమ్ క్యారెక్టర్. అదృష్టం ఓవర్ నైట్ 25 ఫిల్మ్స్ వచ్చాయి. 20 రోజులకి అదృష్టం రిలీజ్ అయిన 20 రోజులకి ఆ క్యారెక్టర్ షూటింగ్ అయిన రోజే వినాయక్ చెప్పారు, నువ్వు జాబ్ మానేస్తావు. ఏం అలా 20 days తర్వాత రిజైన్ చేస్తాను. థ్యాంక్స్ సార్. ఇండస్ట్రీకి వచ్చి ఏం నేర్చుకున్నా అంటే ఏం చేయకూడదో నేర్చుకున్నా. ఇష్టం బాగా అని రోజు చేస్తుంటే, రోజు అందరూ డైరెక్టర్ కెమెరామెన్ మాకు లేదు, మాకు ఆ ప్రొడక్షన్ అని అడిగి రఘు సార్ ఉండి మాకు కూడా పెట్టావా, మాకు కూడా పెట్టాం అంటే మా మేకప్ మ్యాన్ వచ్చి అందరూ అడుగుతున్నారు సార్, నేను మన ఇండియన్ పెట్టమని అంతమందికి మనం జిక్కితే చేస్తున్నామంటే, అవునా సారీ అమ్మా చికెన్ నాటుకోడి తెప్పించి వేరే తినాలంటే అక్కడ భయం ఏముంటాయో తెలియదు. మొత్తం వండితే అసలు ఎవరు నమ్మలేదు. మిమ్మల్ని షార్ట్లు చేసుకుంటూ తెలుగు తమిళ్ హిందీ 3 వర్షాలు చేస్తూ షూటింగ్, మేకప్ మ్యాన్ అక్కడ ఉండడం, అది అన్ని తిప్పుతూ ఉండడం, సరే వెళ్ళి చూడడం, కారాలు